హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ టైం లాంగ్ వీడియోలో చెప్పాను కదా జంతికలు మిక్చర్తో పాటు మా చెల్లి కోసం పంచదార చలివిడి కూడా చేశాము అని. మార్నింగ్ జంతికలు మిక్చర్ చేశాము, అదే రోజు సాయంత్రం ఇలా చలివిడి అయితే చేశామండి. ఒకే రోజు ఈ 3 వంటలు కూడా చేశాము. చలివిడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ లోటాతో లోటన్నర వాటర్ అయితే టబ్లో వేసేసుకొని 4 కేజీల పంచదారని వేసి కరిగించుకోవాలి. ఈ పంచదార కరిగి పాకం వచ్చేలోపు యాలకులను లైట్గా వేపుకొని వాటిలోనే కొంచెం పంచదార కూడా యాడ్ చేసి మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకున్నాను. అదే కళాయిలో 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పుని గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. వేపుకున్న జీడిపప్పుని సైడ్ పెట్టేసుకొని దాంట్లోనే కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేలా అయితే వేపుకోవాలి. వీటిని వేపుకునేసరికి మనకి పంచదార పాకం కూడా వచ్చేసిందండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా పంచదార పాకం అయితే రావాలి. సాఫ్ట్ బాల్లా అయితే ఉండాలి. ఇలా పంచదార పాకం వస్తేనే మనకి చలివిడి తొందరగా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. చలివిడి చేయడానికి 3 డేస్ ముందే మేము 6 కేజీల బియ్యం అయితే నానబెట్టుకున్నామండి. డైలీ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, అలా చేయడం వల్ల స్మెల్ అనేది రాదు. ఇంకా మనం చలివిడి చేస్తాము అనే టైంకి మనం బియ్యం కూడా వడపెట్టేసుకొని పిండి ఆడించేసుకోవాలి. ఇలా పాకం వచ్చేసరికి ఆ తడిపిండినే ఒకరు కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటే ఇంకొకరు ఉండలు రాకుండా బాగా కలుపుతూ ఉండాలి. మా బాప వరిపిండి వేస్తూ ఉంటే నేనైతే పాకం కలుపుతూనే ఉన్నానండి. చేతులైతే ఒకలా నొప్పి రాలేదు, కానీ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చలివిడి మాత్రం మనం కలిపేటప్పుడు ఫ్రీగా తిరుగుతూ ఉంటే పిండి వేసుకోవచ్చు. కొంచెం టైట్ అయితే మాత్రం పిండి వేయడం ఆపేయాలి. ఇంకా దాంట్లోనే కొంచెం మనం ఆల్రెడీ వేపుకున్నాం కదా జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా దించేసుకోవడమే. మా చెల్లికి క్యాన్తో చలివిడి పెట్టాలి అనుకున్నాము. క్యాన్ అడుగున కొంచెం నెయ్యి, వేపుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దానిపైన చలివిడి వేసుకొని దానిపైన కూడా నెయ్యి, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవడమే. మన చలివిడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఆల్.